సీఎం కీలక ప్రకటన, వారందరికీ ఉచిత ఇళ్లు. ప్రభుత్వం అద్దెరే గుడ్ న్యూస్ అందించింది. భారీ ప్రకటన చేసింది. ఉచితంగా ఇల్లు కట్టించి ఇస్తాము అని హామీ ఇచ్చింది. దీనివల్ల చాలా మందికి ఊరట లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఎవరెవరికి ఈ బెనిఫిట్స్ లభిస్తాయి వంటి అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా కీలక ప్రకటన చేశారు. వరద బాధితులకు ఊరట కలిగే నిర్ణయాలు తీసుకున్నారు. మహబూబాబాద్ వరద బాధితుల పరామర్శ పర్యటనలో భాగంగా ఆయన ఈ ప్రకటన చేశారు. వరదలలో నష్టపోయిన వారిని ఆదుకుంటాము అని హామీ ఇచ్చారు. ఆకేరువాగు పొంగిన ప్రతిసారి 3 తండాలు ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. వీటిని కలిపి ఒకే గ్రామంగా మారుస్తామని వెల్లడించారు. యువ శాస్త్రవేత్త అశ్విని మరణం బాధాకరమన్నారు. అశ్విని కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. అలాగే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించే అవకాశాన్ని పరిశీలిస్తామని భరోసా కల్పించారు. పంట నష్టం కలిగిన రైతులకు ఎకరాకు 10,000 చొప్పున అందిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా కొంత ప్రాణ నష్టం జరిగింది అన్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అందరికీ ఒకే చోటు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతుంది అన్నారు. ఈ మేరకు హౌసింగ్ డిపార్ట్మెంట్ కు ఆదేశాలు జారీ చేశారు. వరదల్లో చనిపోయిన వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియా అందిస్తామని అన్నారు.